2023 డిసెంబర్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ ను బొందపెట్టడం ఖాయమని బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. ఇప్పటి నుండి టీఆర్ఎస్ అంతానికే తన పోరాటం ఉంటుందని స్పష్టం చేశారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్కు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో శంషాబాద్, మునుగోడు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. చౌటుప్పల్లో ఫ్లోరైడ్ సమస్యకి 8 ఏళ్లకు ముందు అంతమైందా లేకుంటే ఎప్పుడు తొలగిపోయిందో టీఆర్ఎస్ నాయకులు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీలో ఉంటూ తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తానని బూర నర్సయ్య గౌడ్ వెల్లడించారు. కొందరి కోసమే తెలంగాణ ఏర్పడలేదన్న బూర నర్సయ్య రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తేవడానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఒక ప్రముఖ డాక్టర్ నుంచి తెలంగాణ ఆకాంక్ష కొరకు ఒక ఉద్యమకారుడుగా 5 సంవత్సరాలు అటు ప్రత్యక్షంగా డాట్స్ ద్వారా డాక్టర్కే కాకుండా ప్రత్యక్ష ఉద్యమాలు, అసెంబ్లీ ముట్టడి, రైల్ రోకో, హైదరాబాద్ బంద్, ఇంకా కొన్ని చెప్పలేనటువంటి అనేక ప్రోగ్రాంలు పాల్గొని కేసీఆర్ గారితో పాటు సకల జనులు, బీజేపీ మా మిత్రులు అయితే ఆ రోజు అందరు కలిసి సాధించాం. తదుపరి ఒక ఎంపీగా బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణకు అలానే భువనగిరి పార్లమెంటుకు అనేక డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ తెచ్చాం. తదుపరి ఒక మాజీ ఎంపీగా వివిధ కారణాల వల్ల ఒక స్వల్ప మెజార్టీతో 5,000 మెజార్టీతో ఓడిపోయినప్పటికీ